ఇప్పుడు మన సమస్యలన్నీ భూ వాతావరణానికి చెందినవిగా మనం బ్రతికే ఈ భూమి మీద జీవించిన జీవితకాలం అంతా మనకి సమస్యలు ఉంటాయి. అవి దేవుని దృష్టికి చాలా చిన్నవి అంటున్నా నేను. ఎంత చిన్నవంటే ప్రాక్టికల్ గా ఆలోచన చేయండి. కళ్ళు లేవని బాధపడుతున్నవాడు ఏమనుకుంటాడంటే నా జన్మకి ఇంకా నాకు కళ్ళు అయితే రావు అని అనుకుంటాడు తప్ప కళ్ళు వస్తాయి అనుకుంటాడు పుట్టుగుడ్డివాడు. పలానా వైద్యం చేయించుకుంటే కళ్ళు వస్తాయి, పలానా ఇంకో చోటుకి వెళ్తే నా కళ్ళు నాకు మరలా నేను సంపాదించుకోవచ్చు అని ఒక పుట్టుగుడ్డివాడు ఎక్కడైనా హోప్ కలిగి ఉంటాడో మీరు చెప్పండి? ఉండడుగా. అంటే అతనికి తెలుసు నాకు పుట్టుకతోనే ఏం లేవు, కళ్ళు లేవు, అంటే నాకు ఎప్పటికీ ఇంకా కళ్ళు రావు. అది అతనికి సమస్య కాదా? ఈ సమస్యను తొలగించగలవారు ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవ్వరూ తొలగించలేరు. మరి ప్రభువుకి ఆ సమస్య పెద్దగా కనబడిందా చిన్నగా కనబడిందా మీరు చెప్పండి? చాలా చిన్నది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కనుక ఆయన కొత్త కంటిని ఇచ్చాడు. ఇప్పుడు ఆ గుడ్డివాడు అందరిలా చూడగలుగుతున్నాడు, అందరిలా చూస్తూ ఆనందపడుతున్నాడు. ఇంతవరకు అతని ఊహల్లో లోకం ఉంది తప్ప దృశ్యంలో లోకం లేదు. ఊహల్లో ఉన్న లోకం కాస్త ఇప్పుడు కళ్ళ ముందు దృశ్య రూపంలో కనబడుతోంది. అతని ఆనందానికి అవధులు లేవు. అందరూ సాక్ష్యం ఇచ్చారు అదేనని. ఇట్ వాజ్ ఎ గ్రేట్ మిరాకిల్. అలాంటి చిన్న సమస్యలను యేసు ప్రభు ఎలా తొలగించాడంటే నీకు పెద్దగా కనబడేవన్నీ ఆయనకి ఎలా కనబడతాయి? చిన్నగా కనబడతాయి. మనమందరం దేవుని పిల్లలమేగా. మన పిల్లలకు పెద్దగా కనబడే సమస్యలు మనకు ఎలా చిన్నగా కనబడతాయో మనకు పెద్దగా కనబడే సమస్యలు మన తండ్రి అయిన దేవునికి చాలా చిన్నగా కనబడతాయి. ఎందుకంటే మనం ఆయన సంతానం గనుక, మనం ఆయన పిల్లలం గనుక.